శ్రీమాత్రే నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్త్యాత్మక స్వరూపిణి ఆ చండీ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడానికి సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం అని దేవా ఊచురు. దేవతలు కోరుకున్నారు. అమ్మవారు దేవతల యొక్క విశేషమైనటువంటి స్తోత్రానికి సంతుష్టపడి, అయ్యా మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడిగితే దేవతలు వారి కోసం కాదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కోరుకున్నారు. త్రైలోక్యస్కి అఖిలేశ్వరి, కేవలం దేవలోకంలో కాదమ్మా, త్రైలోక్యస్కి ముల్లోకాల్లోని ఉండేటువంటి మునులకి, ఋషులకి, మనుషులకి, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులందరికీ కూడా సర్వబాధ ప్రశమనం, సర్వబాధల నుండి కూడా ప్రశమనాన్ని నువ్వు ఇప్పించమ్మా. మా యొక్క వైరిని ఎలాగైతే, అంటే శత్రువుని ఎలాగైతే రాక్షసుని సంహరించావో, మనుష్యుల్లో అంతఃశత్రువులు బహిశత్రువుల్ని కూడా సంహరించి వారికి సుభిక్షాన్ని ఏర్పరిచి చెయ్యి అని చెప్పేసి అమ్మవారిని దేవతలు కోరుకున్నారు. కాబట్టి అంత దయార్ద్ర హృదయరాలు కాబట్టే అమ్మవారికి 4వ అధ్యాయంలో కూడా అమ్మవారికి చాలా శక్రాదయ స్తుతి అంటారు. ఆర్ద్ర హృదయ అని అమ్మవారిని పిలుస్తారు. దుర్గే స్మృత హరసి భీతి, దుర్గా అన్న నామంతో భీతి అంటే భయం పోతుంది. అటువంటి అమ్మవారికి శరత్కాలంలో చేసేది మహాపూజ. అంటే శరద్ ఋతువులో ఆశ్వీజ మాసంలో నవరాత్రులు వస్తాయి. ముఖ్యంగా మొదటి రోజు పాడ్యమి నుంచి 9 రోజులు కూడా చండీ అమ్మవారికి ప్రీతిగా చండీ పారాయణ చేయడం జరుగుతుంది. దీక్షగా చక్కగా ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఇంకా విశేషం. చండీ సప్తశతి పారాయణ రోజు కూడా దీక్షగా షడంగ పూర్వకం కాత్యాయన తంత్రం అంటే కాత్యాయన మహర్షి రాసినటువంటి తంత్రోక్తంగా ఆ 6 అంగములతో కూడుకొని చండీ అమ్మవారికి 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు, అలాగే 3 చరిత్రలుగా విభాగం పొందింది చండీ సప్తశతి. ఆ పారాయణ శ్లోకాలు చాలా విశేషమైనటువంటి మంత్రాలు, మంత్రార్థములు, బీజాక్షరాలు, అమ్మవారిని స్తుతులు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయండి. మార్కండేయ పురాణ అంతర్భాగం. దాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం. శుభం మంగళాని భవంతు. స్వస్తి.